హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జాయ్ పెట్స్ వరల్డ్. కనబడుతుంది కదా, ఇది వచ్చేసి మనం సెట్ చేసిన 4 ఫీట్ ట్యాంక్ అనమాట. మన చిన్న స్టాక్ అయితే వచ్చేసిందని చెప్పాను కదా, దాన్ని అయితే ఇప్పుడు ఇందులో వేసేయబోతున్నాను. చూడండి, అన్ని ఫిషెస్ అయితే యాక్టివ్గా ఉన్నాయి, మంచి సైజ్ అయితే వచ్చినాయి. కలర్ అండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చినాయి, మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియోలో అయితే మొత్తం అన్ని కూడా ఓపెన్ చేసి చూపిస్తాను, మీకు ఈచ్ 1 బై 1 తీసి చూపిస్తాను అనమాట. ఇవైతే 4 డేస్ నుంచి అయితే ప్యాకింగ్ లోనే ఉన్నాయి. సో ఫిషెస్ అన్ని స్టన్ అయిపోయినాయి అనమాట. చూడండి, ఒక 15 మినిట్స్ అయితే అక్యుములేట్ చేసేసి వాటర్ టెంపరేచర్ మ్యాచ్ అయ్యాక నేనైతే 1 బై 1 రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఎక్కడ ల్యాగ్ అవ్వకుండా వీడియో అయితే 2 టైమ్స్ స్పీడ్ లో అయితే పెట్టాను. అండ్ ఇవి వచ్చేసి ఒక 10 మినిట్స్ అయిపోయింది కదా, సో కొంచెం యాక్టివేట్ అయినాయి అనమాట. ఈ వాటర్ లో చూస్తున్నాయి కదా, ఎలాగైనా వెళ్ళిపోదాం అని చెప్పి కవర్ లో ఉన్నంతసేపు ఇప్పుడు దాకా బాగానే ఉన్నాయి. ఒకసారి ఎప్పుడైతే నేను అక్యుములేషన్ కి వాటర్ లో పెట్టానో ఇవి కొంచెం యాక్టివేట్ అయినాయి. అండ్ నెక్స్ట్ కవర్ లో కూడా బాగా సౌండ్స్ అయితే చేస్తున్నాయి. అండ్ ఫస్ట్ ఫిష్ అయితే తీసేస్తున్నాను. వీడియో తీయడానికి అయితే ఎవరు లేరు, మా బ్రదర్ గట్ట ఇవాళ. సో నేనే ఏదో కింద మీద పడి వీడియో అయితే తీస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి ఫస్ట్ ఫిష్. అండ్ ఇది చేతికి అయితే దొరకట్లేదు. అండ్ అదే విధంగా చాలా స్లిప్పరీగా అయితే ఉంది ఫిష్, జారిపోతుంది అనమాట, ఉండట్లేదు. ఇదే అనమాట మన ఫస్ట్ ఫిష్. హాయ్ చన్న, వెల్కమ్ టు మై వరల్డ్ జాయ్ పెట్స్ వరల్డ్. ఇక్కడ నుంచి అయితే నేను మంచి గ్రోమర్ దగ్గరికి అయితే పంపిస్తాను. ఫిష్ అయితే రిలీజ్ చేయగానే అడుగుకి అయితే వెళ్ళిపోయింది, చూడండి కింద. అండ్ దాని ఫిన్స్ చూసారా, కనబడుతుంది కదా. చిన్న స్టీవర్టీ అంటే ఇదే అనమాట. బ్లూ కలర్ వస్తుంది. బ్లూ అంటే పాలపెట్ట రంగు టైప్ లో ఉంటుంది. పైన డోర్సల్ ఫిన్, అదే విధంగా కింద యానల్ ఫిన్ కూడా ఏకంగా ఉండి అందులో అయితే బ్లూ కలర్ అయితే మనకు కనిపిస్తుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి అనదర్ ఫిష్ అనమాట. ఇది కూడా చూడండి, ఇవన్నీ ట్రాన్స్పోర్టేషన్ లో ఉన్నాయి కదా, కొంచెం స్ట్రెస్ వల్ల అయితే కలర్ డౌన్ అయింది. ఇది ఫ్లవర్ హాన్ లాగా హెడ్ గట్ట ఉండదు, జస్ట్ కలర్ అయితే డౌన్ అవుతుంది. అండ్ అదే విధంగా వాళ్ళు నాకు ఇచ్చిన సజెషన్ ఏంటంటే మంచిగా హైడింగ్ స్పాట్స్ అయ్యి అరేంజ్ చేసుకోండి, అదే విధంగా డార్క్ వాటర్ అయితే మెయింటైన్ చేయండి, ఆటోమేటిక్ గా కలర్ అయితే ఎన్హాన్స్ అవుతుందని చెప్పారు. ఇది వచ్చేసి ఫ్రెష్ వాటర్ ఫిష్ కాబట్టి మనం పెద్ద టెన్షన్ అయితే తీసుకోకర్లేదు. ప్రతి ఫిష్ అయితే రిలీజ్ చేస్తున్నా చూడండి. మొత్తం అన్ని ఎన్ని ఫిషెస్ అయితే వచ్చినాయో మొత్తం అన్ని వీడియోలో అయితే చూపిస్తాను మీకు. ఈచ్ అండ్ ఎవ్రీ ఫిష్ అబౌవ్ 6 ఇంచెస్ అనమాట. 6 ఉంది, 7 ఉంది, 8 ఉంది. అండ్ అన్ని కలర్స్ అయితే బాగున్నాయి. సైజు, షేప్, క్వాలిటీ, అదేవిధంగా హెల్త్ కండిషన్ కూడా బాగుంది. వీటిని మొత్తం రిలీజ్ చేశాక ఒక పూట అయితే వదిలేస్తాను అనమాట, మన ట్యాంక్లో అలవాటు అవడానికి. ఆ తర్వాత అయితే ఫుడ్ అయితే ఫీడ్ చేస్తాను. చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, మనం అయితే ప్రాన్స్ అయితే తీసుకున్నాం వీటి కోసం. అండ్ ఇది చూడండి, కలర్ ఎలా కనబడుతుందో పైది. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా పెద్ద సైజే వచ్చినాయి. యాక్చువల్గా వీడియోలో పెద్దగా కనబడితే డైరెక్ట్గా వచ్చేలోకి చిన్నగా ఉంటాయి. కాకపోతే ఇవైతే వీడియోలో ఉన్న దానికన్నా ఇప్పుడు డైరెక్ట్గా చూస్తుంటే కొంచెం పెద్దగా అయితే ఉన్నాయి. అన్ని 7 ఇంచ్ ప్లస్ అనమాట. అండ్ ఇది చూడండి, టైగర్ గడ్, టైగర్ టైప్లో ఉన్నాడు అనమాట. వీటిని అయితే టైగర్ గడ్ అని పెట్టిన పేరు. దీన్ని అయితే మన షాప్లో డిస్ప్లేగా అయితే ఉంచుకుందాం అనుకుంటున్నాను. చూడండి మీసాలు ఇడు ఎలా ఉన్నాడో, షాక్ అయ్యావా అన్నట్టు తిరిగాడు. ఇప్పుడు దాకా స్టన్ అయిపోయి బాబు. అండ్ నెక్స్ట్ ఆల్రెడీ ముందు వేసేసాం కదా, అవి అయితే కొన్ని అయితే హైడింగ్ స్పాట్స్లోకి వెళ్ళిపోయి హైడ్ అవుతున్నాయి. కొన్ని ఫిషెస్ అయితే లీవ్స్ కింద ఉన్నాయి, కొన్ని ఫిషెస్ అయితే పైప్స్లోకి అయితే వెళ్ళిపోయినాయి అనమాట. ఇవైతే కొత్త ప్లేస్కి చాలా ఫాస్ట్గా అడాప్ట్ అవుతున్నట్టే కనబడుతున్నాయి నాకు చూస్తుంటే. మరి ఎలా ఉంటుంది అనేది ఈవినింగ్ దాకా తెలియదు. ప్రజెంట్ అయితే మాక్సిమం మొత్తం అన్ని రిలీజ్ చేశాను. ఇంకా 2 to 3 ఫిషెస్ మాత్రం మిగిలి ఉన్నాయి, అవి కూడా రిలీజ్ చేసేస్తా చూడండి. అండ్ ఇది వచ్చేసి అన్నిటికన్నా బాగా పెద్ద సైజ్ అనమాట. ఉన్నట్లో కల్లా పెద్ద సైజ్ వీడే. వీడు కూడా చివరికి వెళ్ళిపోయాడు జాగ్రత్తగానే. అండ్ ముందు మనం రిలీజ్ చేసాం కదా, అవి చూడండి ఆ హైడింగ్ స్పాట్స్ లోకి అయితే ఎలా వెళ్తున్నాయి. ఇలా పెట్టడం వల్ల యూజ్ ఏంటంటే ఫిష్ అయితే డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. ఈ వైల్డ్ ఫిష్లు కదా, వద్దన్నట్టు కొట్టుకుంటాయి. సో అలా కొట్టుకోకుండా ఉండాలంటే మనం ఏదైనా ఇలాంటిది ఆల్టర్నేట్ ప్లాన్ చేయాలి వీటికి. అండ్ కొన్ని అయితే ఇలా ఉన్నాయి, కొన్ని అయితే హైడింగ్ స్పాట్స్ లోకి వెళ్ళినాయి. ఈ చేప గడ అయితే చూడండి, వీడి పొళ్ళు గట్ట ఎలా కనబడుతున్నాయో. స్నేక్ హెడ్ ఫిష్ అని ఊరికి అనలేదు దీని ముఖం చూస్తుంటే సేమ్ నాకు కూడా పాములాగా అనిపిస్తుంది అనమాట. ఎవరికన్నా కావాలనుకుంటే తొందరగా కాంటాక్ట్ అయ్యి బుక్ చేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ 5 పీసెస్ అయితే ప్రీ బుకింగ్ అయిపోయినాయి. ఇందులో 1 ఫిష్ ఇప్పుడు అయింది, 9 ఫిషెస్ మాత్రమే ఉన్నాయన్నమాట. ఎవరికన్నా కావాలనుకుంటే కనుక కొంచెం తొందరగా అయితే గ్రాప్ చేసుకోండి. ఇది చూడండి 1 బై 1 గొట్టాల్లోకి ఎలా దూరుతున్నాయో. ఆల్రెడీ ఫైటింగ్లు అయితే స్టార్ట్ చేసినాయి, కాకపోతే ఆ ఫైటింగ్ తగ్గించడానికి మాత్రం మనం గొట్టాలు అయితే పెట్టాం. నెక్స్ట్ ఎలా ఉంటుంది అనేది ఇంకా దేవుడి చేతిలో ఉందన్నమాట. ఎవరికైనా కావాలనుకుంటే నన్ను వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ జాయ్ పెట్స్ వరల్డ్.